Sir, minus 6. A concave lens has focal length of 15 centimeter. At what distance should the object from the lens be placed so that it forms an image 10 centimeter from the lens? Find the magnification produced by the lens. So a concave lens has the focal length given here 15 centimeter. అంటే ఫోకల్ లెంత్ ఎఫ్ వాల్యూ ఇక్కడ కాన్కేవ్ లెన్స్ విషయంలో నెగటివ్ తీసుకోవాలి -15 సెంటీమీటర్. అండ్ ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చారు, వి వాల్యూ ఇచ్చారు, -10 సెంటీమీటర్ ఇచ్చారు. Then what you have to find out? You have to find out object distance. U value you have to find out. What is the lens formula we have? 1 by f equal to 1 by v minus 1 by u. From this, if you take it here, this will become 1 by u, 1 by v, 1 by f you take it that side. So this will become 1 by u equal to 1 by v minus 1 by f. Then substitute the values. Value substitute చేయండి. ఇక్కడ u ప్లేస్ లో ఏం, u ప్లేస్ లో ఏం లేదు, u ప్లేస్ లో v ప్లేస్ లో ఏముంది ఇక్కడ? What is the v here? -1/10. Here -1 by f is there. Minus into minus plus. So 1 by 15. What is the LCM of 10 and 15? 30. So 10 3s are 30. 10 3s are 30. 15 2s are 30. So answer is -1 by 30. U value is -30 centimeter. Okay, can you draw the ray diagram? Can you draw the ray diagram? Just rough ray diagram draw cheyadaniki try cheyandi. So this is the concave lens. Okay, when you place the object, the optical center. So let us say this is optical center O. Optical center O. Okay, so let us say this is f value 15 centimeter and this is f అంటే ఇది ఎక్కడ ప్లేస్ చేస్తారు, ఇది f1 అనుకోండి, ఇది ఏంటి 2f1. దెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ హియర్. ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేసాము? 2f1 దగ్గర ప్లేస్ చేసాము ఎట్ 30 సెంటీమీటర్. ఓకే, దిస్ ఈస్ a 15 centimeter. And where will you get the image? Image you will get here between optical center and f. Okay, this is the image and this is the object and this is the image distance. Okay, just you place it. A ray diagram అవసరం ఉంటే ఎక్కడ ప్లేస్ చేస్తే మనకు వస్తుంది ఆబ్జెక్ట్ ని 2f1 దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే బిట్వీన్ ఆప్టికల్ సెంటర్ అండ్ f1 దగ్గర ఫామ్ అవుతుంది. ఎస్ అన్న. సో ఇది మీకు దీన్ని మీరు ఇక రే డయాగ్రామ్ బై యూజింగ్ ద రే లాస్ యూ డ్రా ద రే డయాగ్రామ్స్. The ray which is passing through the optical center, it will go straight. The ray which is passing through the focus, after refraction it becomes parallel. అవి యూజ్ చేసి మీరు రే డయాగ్రామ్స్ లో ఈ సిచ్యువేషన్ లో రే డయాగ్రామ్స్ ఎలా వచ్చాయి? ఇందాక మీరు కాన్కేవ్ లెన్స్ గీసారు కదా. సో ఎక్కడది రే డయాగ్రామ్స్? ఇదిగోండి ఇలా వస్తుంది రే డయాగ్రామ్, ఇది వస్తుంది. ఓకే, సో ఇది కాదు. వెన్ యూ ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఎట్ 2f1, ఈ ఏబిని 2f1 దగ్గర పెట్టండి అంతే. సో మీరు ఎట్లా ద రే విచ్ ఈస్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ అపియర్స్ టు కమ్ ఫ్రమ్ ద ఫోకస్. ఓకే, ద రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆప్టికల్ సెంటర్ ఇట్ గో స్ట్రైట్. ఈ రెండు రేస్ అయితే ఎక్కడైతే మీట్ అవుతున్నాయో అక్కడ మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఎలా గీస్తారు. ద రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద రే విచ్ ఈస్ పాసింగ్, ఇది కొంచెం పెద్దగా గీయాలి. ద రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద, కొంచెం పెద్దగా గీయాలి మీరు, లెన్స్ కొంచెం చిన్నగా అయిపోయింది. సో తర్వాత ఎక్కడి నుండి వెళ్తుంది? జస్ట్ ఎ మినిట్. So it is appears to coming from the focus. It appears to coming from the focus. ఇలా మీకు డైవర్జ్ అవుతుంది కదా, ఇది డైవర్జ్ అవుతుంది. సో ఇది లేకూడదు, ఇది డైవర్జ్ అవుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైతుంది? డైవర్జ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అపియర్స్ టు కమ్ ఫ్రమ్ ద ఫోకస్. సో ఇక్కడ నుంచి వస్తున్నట్టుగా గీయాలి.
appears to come from the focus. Okay, ఇది ఎలా గీసానంటే the ray which is passing parallel to the principal axis, okay, it after passing to the lens, it appears to come from the focus. It appears to diverge from the focus and think about it. Okay, the ray which is passing through the optical center, it go straight. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది తీసుకున్నాను, ఇలా వెళ్తుంది ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తుంది. సో ఇట్ ఈస్ పాసింగ్ టు ద ఆప్టికల్ సెంటర్. ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళేది ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తుంది. ఈ రేస్ రెండు ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ మనకి ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఇమేజ్ ఫార్మేషన్ ఇక్కడ జరుగుతుంది, రైట్. సో ఇమేజ్ ఫార్మేషన్ ఆ రెండు ఎక్కడ కలుసుకుంటున్నాయి అక్కడ ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతుంది, ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అ వి. సో ఇలా గీయండి కొంచెం రఫ్ డయాగ్రామ్, మీకు కొంచెం ఐడియా రావడం కోసం. Magnification भी पूछा. Then how do you get the magnification? Magnification equal to, we have a formula. Minus రాదు ఇక్కడ. So here you will get only V by U only. So magnification equal to V by U. What is the U we got here? Minus 30. V value is minus 10. So you will get 10 by 30. 0, 0 cancel. 1 by 3 value is how much? 0.33. Here magnification value is less than 1. That means magnification value less than 1 అంటే ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది, highly diminished, and positive means virtual, and the nature of the image is virtual error and magnification is highly diminished. So magnification is less than 1, so which indicates highly diminished. You write down here, highly diminished image you will get. Okay, nature of the image is virtual and errant. Nature of the image is virtual and errant. You write down here. So nature of the image is virtual and errant. A 2 cm tall object is placed perpendicular to the principal axis of a convex lens of focal length 10 cm. So here given which lens? Is it convex lens or concave lens? Convex lens. And the focal length value is how much here? 10 cm. The distance of the object from the lens is how much here? 15 cm. So we have to find the nature, position and size of the image, and also we have to find the magnification. Then height of the object is how much? Height of the object HO equal to 2 cm. Okay, plus or minus? Plus 2 cm. Next, focal length value. Is it convex or concave? In case of convex lens, what is the focal length you have to consider here? Plus 10 cm. ఎందుకంటే కాన్వెక్స్ లెన్స్ లో మీకు రేస్ అన్ని ఇటువైపు మర్జ్ అవుతాయి, లెన్స్ కి ఇటువైపు మర్జ్ అవుతాయి కదా. అంటే లెన్స్ కి ఎటువైపు మర్జ్ అవుతున్నాయి? రైట్ సైడ్ మర్జ్ అవుతుంది. రైట్ సైడ్ మర్జ్ అవుతుంది అంటే ఫోకల్ లెంత్ వాల్యూ ఎలా తీసుకోవాలి? పాజిటివ్ గా తీసుకోవాలి. ఓకే, సో ఇది పాజిటివ్ గా తీసుకోండి. నెక్స్ట్ వన్, the distance of the object from the lens is 15 cm. Image distance, object distance is how much here? That is minus 15 cm. We have to find the V value and nature of the image, size of the image. Size of the image is HI, and we have to find the magnification. So you need to find these three things here. Okay, now you use the lens formula. What is the lens formula we have here? Lens formula equal to 1 by f equal to what is the formula of lens? Lens formula cheppandi. 1 by f equal to 1 by u, 1 by v, 1 by v minus 1 by u. So from this, what you have to find out here? V value you have to find out. Minus 1 by u, take it this side. It will become plus 1 by u. అంతే కదా, minus 1 by u ని ఇటువైపు తీసుకురండి, plus 1 by u అవుతుంది. What is the f we have here? 10 cm. So this we can write 1 by 10 plus 1 by u is there. So this is we can write as minus 1 by 15. What is the LCM? LCM of 10 and 15 is 30.
10 టేబుల్లో 30 వస్తుంది, 15 టేబుల్లో కూడా 30 వస్తుంది. సో 10 టేబుల్ ఎక్కడ 30 వస్తుంది, 10 3 జా 30. 15 టేబుల్ ఎక్కడ 30 వస్తుంది, 15 2 జా 30. సో దిస్ వీ కెన్ రైట్ as 1/30. So what type of image you will get? If V value you are getting positive, so what type of image it is? Yeah, right side, and it is right side means real image. Very good. Real image. The V is positive means real image you will get. So V equal to plus 30. అంటే లెన్స్ కి లెఫ్ట్ సైడ్ ఆబ్జెక్ట్ ఉంటే రైట్ సైడ్ మీకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో లెన్స్ కి ఎటువైపు మీకు ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తున్నాం, ఎటువైపు ఇమేజ్ ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాం. జస్ట్ సో దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది. సో ఎటువైపు లెన్స్ ఎటువైపు ఫామ్ అవుతుంది అనేది. సో ఇప్పుడు ఇది లెన్స్ తీసుకుంటే ఎక్కడ తీసుకోండి, సారీ కొంచెం చిన్నది. సో లెన్స్ ఇక్కడ తీసుకోండి. లెన్స్ కి ఒక వైపు మీకు ఆబ్జెక్ట్ ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఇమేజ్ మీకు ఇటువైపు ఫామ్ అయింది. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత 15. సో దానికి ఇది డబుల్ టైం, అంటే ఎక్కడెక్కడో నీకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. V equal to plus 30. సో ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేశారు, బిట్వీన్ 2f1 and f1. మీకు ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, బియాండ్ 2f2. బియాండ్ 2f2 ఫామ్ అవుతుంది. బియాండ్ 2f2 అంటే 20 సెంటీమీటర్స్ కంటే కొంచెం దూరంలో ఫామ్ అవుతుంది. అది జస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ గీసాను నేను మీకు అర్థం కావడం కోసం. సో నెక్స్ట్ వన్, ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద లెన్స్. మనకి అది అయిపోయింది కదా. ఇప్పుడు నేచర్ ఆఫ్ ద పొజిషన్ అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాగ్నిఫికేషన్, హౌ డు యూ గెట్ దిస్? మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు V/U విచ్ ఈస్ ఈక్వల్ టు HI/HO. HI/HO. ఓకే. సో V వాల్యూ మీకు తెలుసు ఎంత, V వాల్యూ 30, U వాల్యూ -15 విచ్ ఈస్ ఈక్వల్ టు HI/HO. HI we don't know. HI మీరు అలాగే రాయండి. HO వాల్యూ ఎంత ఇచ్చారు, 2 సెంటీమీటర్ ప్లస్ 2 సెంటీమీటర్. ఇక్కడ 15 హౌ మెనీ టైమ్స్, 2 టైమ్స్. అక్కడ -2 ఉంది. దెన్ HI ఈక్వల్ టు -2 ఇంటూ 2 ఎంత HI వాల్యూ. మైనస్ అంటే ఏమి ఇండికేట్ చేస్తుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ వెళ్తే ఆబ్జెక్ట్ హైట్ ఈస్ 2 సెంటీమీటర్ బట్ ఇమేజ్ హైట్ ఈస్ 4 సెంటీమీటర్. ఆబ్జెక్ట్ హైట్ 2 సెంటీమీటర్ ఉంటే ఇమేజ్ హైట్ ఎంత, 4 సెంటీమీటర్. ఇమేజ్ హైట్ 4 సెంటీమీటర్ వస్తుంది. అంటే వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఇట్ ఈస్, ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటే HO తో కంపేర్ చేస్తే HO వాల్యూ అంటే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 2 సెంటీమీటర్ ఉంది, హైట్ ఆఫ్ ద ఇమేజ్ 4 సెంటీమీటర్ ఉంది. అంటే ఇమేజ్ హైట్ ఎక్కువ ఉంది కదా, అంటే ఎటువంటి ఇమేజ్ ఇది, ఎన్లార్జ్డ్ ఇమేజ్. అండ్ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ మీరు చూస్తే మీకు మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ V/U చేస్తారు కదా. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ V/U చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ -2 వస్తుంది. -2 వాట్ ఇట్ ఇండికేట్స్, ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 1 అంటే 2 టైమ్స్ పెరిగింది ఇమేజ్ హైట్. ఓకే. అండ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. దెన్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్, యూ హ్యావ్ టు రైట్ హియర్. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్, రైట్ డౌన్ యువర్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్. చెప్పండి నేచర్ ఏమొస్తుంది. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఇస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. What type of image means this is enlarged image. Why? Because your magnification value is greater than 1. Your magnification value is greater than 1 and your magnification value is negative. Magnification value negative అయితే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది. magnification value greater than 1 అయితే enlarged image వస్తుంది. Okay, clear? So what is power? Power means power of lens అంటే that the ability of a lens to converge or diverge light rays depends on its focal length. అంటే ఫోకల్ లెంత్ ని బేస్ చేసుకొని దాని యొక్క డైవర్జెన్స్ కన్వర్జెన్స్ అనేది డిపెండ్ అవుతుంది. So that is we call as a convex lens of the shorter focal length bends the light rays through large angles and focus close to the optical center. For example, ఏదైనా కాన్వెక్స్ లెన్స్ కి ఆప్టికల్ సెంటర్ చాలా దగ్గరగా ఉంది అనుకుందాం, అంటే ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకే, లెట్ us assume our focus is here. చూడండి, ఇప్పుడు చాలా వరకు బెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ వరకు కన్వర్జ్ అవ్వాలంటే చాలా వరకు బెండ్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ దూరంగా తీసుకోండి, if point is very far from here, then you see in this case the bending is very less compared to the first lens తో కంపేర్ చేస్తే సెకండరీ లెన్స్ యొక్క బెండింగ్ అనేది, ఇక్కడ బెండింగ్
ఈ బెండింగ్ ఈ యాంగిల్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఈ యాంగిల్ అనేది కొంచెం తగ్గింది. అర్థమవుతుందా? చాలా వరకు బెండ్ అవ్వాల్సి వస్తుంది, ఇక్కడ ఎంతవరకు బెండ్ అవుతుంది, బెండ్ అవ్వట్లేదు, జస్ట్ అలా కొంచెం బెండ్ అయ్యి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అంటే దేనికైతే షార్టర్ ఫోకస్ ఉంటుందో అది ఆ రేస్ మీద ఎక్కువ బెండ్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? A convex lens of shorter focal length bends the light rays through the large angles and focus closer to the optical center. Right. So a concave lens of very short focal length causes higher divergence than the one with the longer focal length. Okay. In case of concave lens, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాన్కేవ్ లెన్స్ లో మీకు షార్టర్ ఫోకల్ లెంత్ ఉంది అనుకుందాం. ఓకే, మీకు షార్టర్ ఫోకల్ లెంత్ ఉంది అనుకుందాం. ఫోకల్ లెంత్ ఎక్కడ ప్లేస్ చేద్దాం? ఫోకల్ లెంత్ని ఇక్కడ ప్లేస్ చేయండి, చాలా దగ్గరగా ప్లేస్ చేయండి. అప్పుడు అది రేని అది ఎక్కువ బెండ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేని ఎక్కడ బెండ్ చేయాలి? లోపలికి తీసుకెళ్ళి బెండ్ చేయాలి. సో ఎక్కువ యాంగిల్తో అది డైవర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఫోకస్ నియరెస్ట్ ఫోకస్ షార్టర్ ఫోకస్ దగ్గర మీట్ అవ్వాలి అంటే రేస్ని అది ఎక్కువ బెండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఒకవేళ ఫోకల్ లెంత్ ఇక్కడెక్కడో ఉంది అనుకో, ఫోకల్ లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాన్కేవ్ లెన్స్కి ఫోకల్ లెంత్ వాల్యూ చాలా దూరంగా ఉంది అనుకుందాం, ఇక్కడ ఉంది అనుకుందాం ఫోకస్. ఇప్పుడు చూడండి, ద రే విచ్ ఈస్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ బెండ్స్ లైక్. ఇక్కడ కొద్దిగా స్మాలర్ యాంగిల్తో బెండ్ అయినా సరే ఇక్కడ వెళ్ళి మీట్ అవుతుంది. అర్థమవుతుందో? సో ఇక్కడ మీట్ అయింది కదా, సో ఇక్కడ మీట్ అయితే ఇక్కడ ఫోకస్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, అంటే షార్టర్ ఫోకల్ లెంత్ ఉన్నప్పుడు ఎక్కువ బెండ్ అవ్వాలి, అంటే ఎక్కువ డైవర్జ్ అవ్వాలి, డైవర్జ్ అనేది మోర్ యాంగిల్తో తీసుకోవాలి. అదే దూరంగా ఉందనుకోండి ఫోకల్ లెంత్ అంటే దూరంగా ఉన్నప్పుడు ఆ బెండింగ్ అనేది తగ్గుతుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. ఈ ఫోకల్ లెంత్ ఈస్ షార్టర్, ద బెండింగ్ ఆఫ్ ద లైట్ ఈస్ మోర్. ఓకే, ఫోకల్ లెంత్ ఈస్ లాంగర్, ద బెండింగ్ ఆఫ్ ద లైట్ ఈస్ లెస్. ఓకే, and the focal length is inversely proportional to bending of the light. From this we can conclude that the focal length is inversely proportional to bending of the light. Okay, which is having the shorter the focal length and that will bend the light more with more angle. Okay, which is having the focal length value is longer and that is having the bending light is very less. The angle of bending is very less. ఎప్పుడు ఫోకల్ లెంత్ ఎక్కువ ఉందనుకోండి యాంగిల్ ఆఫ్ బెండింగ్ లైట్ తక్కువ ఉంటుంది, ఫోకల్ లెంత్ తగ్గిందనుకో యాంగిల్ ఆఫ్ బెండింగ్ లైట్ ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? సో జస్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అలా గుర్తుపెట్టుకోండి. దెన్ వాట్ ఈస్ పవర్? ద డిగ్రీ ఆఫ్ కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్ ఆఫ్ ద లైట్ రేస్ బై ఎ లెన్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇట్స్ పవర్. ఏదైతే ఎక్కువ లైట్ని బెండ్ చేయగలుగుతుందో దానికి పవర్ ఎక్కువ ఉంది. లైట్ని ఎక్కువ బెండ్ చేయగలిగే లెన్స్కి పవర్ ఆల్సో more. The lens which will bend the light more means that will have more power. The lens which is having less bending light power, the ways means which is having the less convergence or less divergence, and that one will have the less power. And converging, diverging, convergence, bending of converging and bending of divergence ani ekko unte then power kuda ekko ani artham. Okay, bending of light takko undanko అంటే లెస్ ఉందనుకో, లెస్ వాల్యూ ఉందనుకో, పవర్ కూడా లెస్ వాల్యూ ఉందని అర్థం. అంటే హియర్ బెండింగ్ ఆఫ్ లైట్ బికాస్ బేస్డ్ ఆన్ ద బెండింగ్ ద పవర్ ఇస్ డిఫరెన్స్. ఈ బెండింగ్ ఆఫ్ లైట్ ఈస్ మోర్, ద పవర్ ఆఫ్ ద లెన్స్ ఆల్సో మోర్. ఈ బెండింగ్ ఆఫ్ ద లైట్ ఈస్ లెస్, ద పవర్ ఆఫ్ ద లెన్స్ ఈస్ లెస్. Bending of the light is directly proportional to power, inversely proportional to 1/. అంటే ఫైనల్గా మనకి పీకి ఎఫ్కి మధ్యలో రిలేషన్ తీసుకుంటే ఏమవుతుంది? ఫోకల్ లెంత్ దేనికైతే తక్కువ ఉంటుందో దానికి పవర్ ఎక్కువ ఉంటుంది, ఫోకల్ లెంత్ దేనికైతే ఎక్కువగా ఉంటుందో పవర్ దానికి తక్కువగా ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? దేనికైతే షార్టర్ ఫోకల్ లెంత్ ఉందో దానికి బెండింగ్ ఎక్కువ ఉంటుంది, పవర్ కూడా ఎక్కువ. దేనికైతే లాంగర్ ఫోకల్ లెంత్ ఉంటుందో లాంగర్ ఫోకల్ లెంత్ ఉన్న దానికి బెండింగ్ తక్కువ ఉంటుంది, పవర్ కూడా తక్కువ ఉంటుంది. అంటే ద డిగ్రీ ఆఫ్ కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్ ఆఫ్ ద లైట్ రేస్ బై లెన్స్ వి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇట్స్ పవర్. ద పవర్ ఆఫ్ లెన్స్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద रेसिप्रोकल ऑफ इट्स फोकल लेंथ. इट डिपेंड्स ऑन कंप्लीटली बेंडिंग ज़्यादा रहने से पावर भी ज़्यादा होगा, बेंडिंग कम रहने से पावर भी कम होगा.
So power is inversely proportional to focal length and directly proportional to bending of the light. The SI unit of the power of the lens we expressed here diopter. అంటే దీనికి యూనిట్స్ ఉంటాయి కదా, ఈ డయాప్టర్ వాల్యూ ఎక్కువ ఉంటే ఆ లెన్స్కి బెండింగ్ కేపబిలిటీ ఎక్కువ ఉందని అర్థం. ఈ డయాప్టర్ వాల్యూ తక్కువ ఉంది ఒక లెన్స్కి అంటే బెండింగ్ కేపబిలిటీ ఆ లెన్స్కి చాలా తక్కువ ఉందని అర్థం. ఓకే, వన్ డయాప్టర్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద లెన్స్ హూస్ ఫోకల్ లెంత్ ఇస్ per meter. One diopter is the power of the lens whose focal length is 1 meter. Okay, so one diopter indicates the focal length value is 1 meter. So P equal to ఏంటి మనకి ఫార్ములా 1/f. సో ఇది 1 మీటర్ వచ్చింది అంటే ఏమవుతుంది, ఇది ఏమవుతుంది మీటర్ ఇన్వర్స్ అవుతుంది. పవర్ ఆఫ్ ద డయాప్టర్ ఇస్ మీటర్ ఇన్వర్స్. 1 diopter equal to meter inverse. The power of convex lens is positive. In case of concave lens it is negative. Concave lens లో మనకి ఫోకస్ ఎటువైపు ఉంటుంది, ఫోకస్ ఎటువైపు ఉంటుంది. కాన్కేవ్ లెన్స్ ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫోకస్ ఎటువైపు ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. ఇక్కడ నుంచి డైవర్జ్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి రేస్ అని. ఫోకల్ లెంత్ లెఫ్ట్ సైడ్ ఉందంటే ఇక్కడ దీని విషయంలో ఫోకల్ లెంత్ నెగిటివ్ అయితే పవర్ కూడా ఏమో పవర్ కూడా నెగిటివే అవుతుంది. ఈ కేసులో ఫోకల్ లెంత్ ఎటువైపు ఉంది, రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉంటే ఫోకల్ లెంత్ వాల్యూ ఏంటి పాజిటివ్, అప్పుడు పవర్ ఏమో అవ్వాలి పాజిటివే అవ్వాలి. Is it clear everyone? Okay, so this is about power of lens and write as pointers. Note down. Opticians prescribe corrective lenses indicating their powers. It is more convenient to use powers instead of focal length. So focal length బదులుగా డైరెక్ట్ పవర్ అనే టర్మ్ యూజ్ చేస్తే ఇంకా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. సో పవర్ ఇక్కడ చూడండి, మీకు ఈ లెన్స్ యొక్క పవర్ ప్లస్ టర్మ్స్ లో ఇచ్చారు, మైనస్ టర్మ్స్ ఇచ్చారు. సో ప్లస్ ఇండికేట్స్ కాన్వెక్స్ లెన్స్, మైనస్ ఇండికేట్స్ కాన్కేవ్ లెన్స్. ఓకే, చూడండి ఇక్కడ +4 ఉంది, ఇటువైపు +6 ఉంది, ఇటువైపు +8 ఉంది. సో విచ్ లెన్స్ ఈస్ హ్యావింగ్ మోర్ కన్వర్జింగ్ పవర్? +8 కదా, +8 ఉన్న లెన్స్ కి ఎక్కువ కన్వర్జింగ్ పవర్ ఉంటుంది. అండ్ ఇక్కడ కరువు కూడా చూడ, ఇక్కడ ఈ లెన్స్ యొక్క కరువు కూడా చాలా పెరిగింది. లెన్స్ కరువు పెరిగిందంటే అది ఎక్కువ బెండింగ్ అవుతుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. సో పవర్ 4 ఉంది చూడండి, కొద్దిగా ఫ్లాట్ గా ఉంది, ఇది ఎక్కువ బెండ్ చేయలేదు లైట్ ని. సో ఇది ఎక్కువ బెండ్ అయ్యేలా చేస్తుంది లైట్. ఓకే, సో విచ్ వన్ ఈస్ హ్యావింగ్ ద మోర్ పవర్ అండ్ దట్ వన్ విల్ బెండ్ విత్ మోర్ యాంగిల్. that lens will bend the rays with more angle. Now opticians prescribe corrective lenses indicating their powers. It is more convenient to use powers instead of focal length. Now you see here a lens of power +2 diopter has a focal length of +5 meter. 0.5 meter, sorry. 0.5 meter ఉన్న focal length కి diopter value ఎంత వస్తుంది? 1/2d వస్తుంది. అంటే ఎలా చూడండి, మీకు పవర్ అంటే ఏంటి 1/f కదా, f ఇన్ మీటర్ తీసుకోవాలి. ఒకవేళ సెంటీమీటర్లు ఉన్న మీటర్లోకి చేంజ్ చేసుకోవాలి. 1/0.5. 0.5 అంటే దీని వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి. పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి పైన 10/5 విచ్ ఇస్ ఈక్వల్ టు 2 diopter. అంటే ఫోకల్ లెంత్ వాల్యూ 0.5 మీటర్ కనుక ఉంటే దాని యొక్క పవర్ ఆఫ్ డయాప్టర్ ఎంత ఉంటుంది? 2d. నెక్స్ట్ ఒకవేళ ఫోకల్ లెంత్ వాల్యూ -0.4 ప్లస్ ఉంటే అది కాన్వెక్స్ లెన్స్. ఒకవేళ మైనస్ నెగటివ్ సైన్ ఉంటే అది ఏమి ఇండికేట్ చేస్తుంది? కాన్కేవ్ లెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. Now you see here a lens of power -2.5 diopter has a focal length of -0.4 meter. మళ్ళీ సేమ్ ఫార్ములా వేస్తారు, P = 1/f, right? So f వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? -0.4. you put here -0.4. పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి న్యూమరేటర్ లో 10 పెట్టుకోండి. Okay, so -10/4 is how much here? -2.5 diopter. Okay, -2.5 diopter indicates focal length is having -0. So the lens is here concave. In many optical instruments, several lenses are combined to increase the magnification and sharpness of the image. అంటే ఇప్పుడు మీరు జూమ్ చేస్తారు కదా లెన్సెస్ ని, ఇప్పుడు మనం కెమెరాస్ లో లెన్స్లు ఉంటాయి, వాటిని జూమ్ చేసినప్పుడు దూరంగా ఉన్న ఇమేజ్ కూడా దగ్గరగా కనిపించేలా చేస్తుంది. అంటే అవి డయాప్టర్ వాల్యూ ఎక్కువ ఉన్న లెన్సెస్ ని యూజ్ చేస్తారు. అంటే దగ్గరగానే కన్వర్జ్ అయితే మనకి చాలా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ కూడా దగ్గరగా కనిపించేలా ఏం చేస్తారు, జూమ్ చేసినప్పుడు ఏమవుతాయి, ఆ పవర్ ఆఫ్ డయాప్టర్ లెన్స్ పెరిగి ఏమవుతుంది, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ కూడా దగ్గరగా ఉండేలా కనిపిస్తాయి మనకి. మీరు మొబైల్లో కూడా జూమ్ చేస్తారు కదా, జూమ్ చేసినప్పుడు కూడా ఏమవుతుంది, పవర్ ఆఫ్ లెన్స్ ఇంక్రీజ్ అవుతుంది.
అంటే అది ఎక్కువ బెండ్ అయ్యేలా చేస్తుంది, లైట్ ని తొందరగా బెండ్ అయ్యేలా చేసి మన దగ్గరనే ఫామ్ అయ్యేటట్టుగా చేస్తుంది ఇమేజ్. ఓకే, సో in many optical instruments several lenses are combined to increase magnification and sharpness of the image. The net power of the lens placed in the contact is algebraic sum of the individual powers. ఇప్పుడు మీకు కొన్ని లెన్సెస్ కంబైన్ చేసి ఆ కెమెరాలో పెట్టారు, చాలా లెన్స్లు ఉన్నాయి కదా, ఇలా లెన్సెస్ చాలా ఉంటాయి కదా, మీకు మొబైల్లో చూసిన వెనకాల కెమెరా లెన్స్లు ఒక 2, 3, 4 వస్తున్నాయి. ఇప్పుడు ఆ వాటి యొక్క పవర్ని మొత్తం సమ్ చేస్తే అది నెట్ ఎఫెక్ట్ అనేది మనకి రిజల్ట్లో చూపిస్తుంది. అప్పుడు అది రిజల్ట్ ఎలా చూపిస్తుంది, P = P1 + P2 + P3 + so on. ఓకే, అన్ని లెన్స్ల యొక్క పవర్ని యాడ్ చేస్తే అప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క టోటల్ అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క టోటల్ పవర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, P = P1 + P2 + P3 + so on. ఓకే, సో ఇది నెట్ పవర్ మీకు P వస్తుంది. ఇది మీకు ఇక్కడ నుంచి ఒక పాయింట్గా దీన్ని సపరేట్ చేసి కింద రాయండి. ద నెట్ పవర్ P of the lenses placed in the contact is the algebraic sum of the individual power P1, P2, P3. So P = P1 + P2 + P3. ఓకే, నోట్ డౌన్ దిస్. అండ్ మీరు ఇక్కడ గమనించండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏ లెన్స్ కి అయితే బెండింగ్ ఎక్కువ ఉంది చూడండి, ఇక్కడ ఈ కాన్కేవ్ చాలా బెండ్ అయి ఉంది, ఇక్కడేమో కొద్దిగా ఫ్లాట్ గా ఉంది. ఎక్కడైతే ఫ్లాట్ గా ఉందో దానికి బెండింగ్ కేపబిలిటీ తక్కువ ఉంటుంది, బెండింగ్ కేపబిలిటీ లెస్ గా ఉంటే వాల్యూ కూడా లెస్ గా ఉంటుంది, -4. ఓకే, ఇక్కడ బెండింగ్ కేపబిలిటీ చాలా ఎక్కువగా ఉంది, అందుకే ఇక్కడ డయాప్టర్ వాల్యూ కూడా ఎక్కువ ఉంది, మీకు -8. బెండింగ్ కేపబిలిటీ ఎక్కువ ఉంటే డయాప్టర్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, రైట్ డౌన్ దిస్. ఒకవేళ డయాప్టర్ వాల్యూస్ మీరు నెట్ డయాప్టర్ వాల్యూ రావాలంటే ఏం చేయమన్నారు, ఇక్కడ పవర్ ఆఫ్ నెట్ డయాప్టర్ రావాలంటే అన్నిటిని యాడ్ చేయాలి, P1 + P2 చేస్తున్నాం కదా. సో ఇక్కడ P1 వాల్యూ +8 ఉంది, P2 వాల్యూ -4 ఉంది. సో రెండింటిని యాడ్ చేస్తే 8 - 4 ఎంత వస్తుంది, 8 - 4 +4 వస్తుంది. ఇక్కడ 4 - 8 రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది, -4 వచ్చింది. అంటే మనకి నెగిటివ్ వాల్యూ వస్తే -4D లెన్సెస్ అంటాము, పాజిటివ్ వాల్యూస్ వస్తుంటే +4D లెన్సెస్ అని అన్నారు. అర్థమవుతుందా? అండ్ ఈ డిఫరెన్స్ మీరు దీనికి ఇచ్చాను నేను, P = P1 + P2 + P3. దీనికి ఎలా మీరు టోటల్ పవర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, లెన్స్ యొక్క టోటల్ పవర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఒకవైపు +8 ఉంది, ఇటు -4, మనం దేనిగా కన్సిడర్ చేయాలి, +8 కన్సిడర్ చేయాలి, -4గా కన్సిడర్ చేయాలి. అంటే వాడు రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత వస్తుందో దానిగా కన్సిడర్ చేయాలి. 8 - 4 ఎంత వస్తుంది, 4. అంటే ఇది +4D లెన్స్ అని అర్థం. ఓకే, నోట్ డౌన్ దిస్. One diopter is the power of lens whose focal length is 1 meter. 1D = 1 meter inverse.